హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రివ్యూ వీడియో చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంటర్ఫరెన్స్ ఇలా వస్తుంది. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్పై ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి గ్రూప్ అండ్ మాస్క్ లేయర్పై సెకండ్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్ ఫ్రేమ్కి సెట్ కాకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి. లాస్ట్లో అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. కొంచెం పక్కకు స్క్రోల్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, టెస్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని యాడ్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా కింద కనిపిస్తున్న టెస్ట్ లేయర్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అన్ని టెస్ట్ లేయర్స్కి ఫాంట్ని అయితే ఇంతే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇందాకైతే మనం కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆఫ్ చేసుకొని ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ అయితే ఎడిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేయండి. క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే స్టాండర్డ్ సెట్టింగ్స్పై క్లిక్ చేసి సాచురేషన్ అయితే మైనస్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా బ్యాక్ వచ్చి ఇమేజ్ లేయర్ని అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. టెస్ట్ లేయర్స్ కింద అయితే ప్లేస్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీకు కావాలంటే 3 డాట్స్పై క్లిక్ చేసి ఫ్లిప్ అండ్ హారిజాంటల్పై ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అయితే హారిజాంటల్గా కావాలంటే నేను చెప్పిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇమేజ్ అయితే లైట్గా ఫింగర్స్తో అయితే జూమ్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా సెకండ్ టెస్ట్ లేయర్స్ దగ్గర నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్పై ట్యాప్ చేయండి. సాచురేషన్ అయితే మైనస్ చేసుకోండి. ఇమేజ్ అయితే ఫింగర్స్తో అయితే జూమ్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ని అయితే కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. అలాగే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో టెస్ట్ లేయర్ దగ్గర నుంచి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మీకు ఏమైనా ట్రెండింగ్ వీడియోస్ ఎడిటింగ్స్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఇమేజ్ అయితే టెస్ట్ కిందకైతే ప్లేస్ చేసుకున్నాం కదా, ఇమేజ్ లెంత్ తక్కువగా ఉంటే వీడియోలో కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్పై ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఫింగర్స్తో. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇందాక నేను చెప్పిన ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే నేను లైట్గా అయితే జూమ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి, హారిజాంటల్ ఎఫెక్ట్. అన్ని లేయర్స్కి ఇమేజెస్ని అయితే ఇంత యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.